గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఇజ్రాయెల్ గాజా ఒప్పందంపై ట్రంప్ తీరును నిరసిస్తూ పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్లో మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎల్పీ సభ్యులు అలాగే ఇస్లామిక్ సంఘాలు కూడా ఇజ్రాయెల్ గాజా ఒప్పందంలో అమెరికా తీరును తీవ్రంగా నిరసిస్తున్నాయి. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ తెహ్రీక్ ఈ లబాయ్ పాకిస్తాన్, టీఎల్పీ అలాగే ఇస్లామిక్ సంఘాలు తీవ్రంగా వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే లాహోర్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడి చేయాలంటూ కూడా టీఎల్పీ పిలుపునిచ్చింది. దీంతో నిన్న అర్ధరాత్రి టీఎల్పీ ప్రధాన కార్యాలయం మూసివేతకు అలాగే పంజాబ్ పోలీసులు ప్రయత్నం చేశారు. పోలీసులను టీఎల్పీ సభ్యులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు టీఎల్పీ సభ్యులపై లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని కూడా చేశారు. అయితే తిరిగి కౌంటర్గా పోలీసులపైన టీఎల్పీ సభ్యులు రాళ్లు రువ్వారు. అమెరికాకు పాక్ ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్ అమ్ముడు పోయారు అంటూ కూడా ప్రజలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన తాలిబన్లు బిగ్ అటాక్ చేశారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఆర్మీ కాన్వాయ్ పై బాంబులతో విరుచుకుపడ్డారు తాలిబన్లు. ఈ దాడిలో 11 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. సో వరుస దాడులతో పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతుందనే చెప్పొచ్చు. అంటే మొత్తంగా పాక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే, ఒకవైపు ఆర్థిక సంక్షోభం అది కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ గాజా ఈ ఒప్పందంలో ట్రంప్ తీరును విమర్శిస్తూ కూడా టీఎల్పీ సభ్యులు అలాగే ఇస్లామిక్ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ కూడా లాహోర్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ముట్టడికి పిలుపునిచ్చారు టీఎల్పీ సభ్యులు. దీంతో అర్ధరాత్రి ముట్టడికి ప్రయత్నించినప్పుడు టీఎల్పీ ప్రధాన కార్యాలయం కూడా మూసివేతకు గురి చేయబడింది. అలాగే పంజాబ్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు వీళ్ళని అడ్డుకోవడానికి. పోలీసులను అడ్డుకున్నారు టీఎల్పీ సభ్యులు. పోలీసులు కూడా టీఎల్పీ సభ్యులపైన పోలీసులు టీఎల్పీ సభ్యులపై లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగం కూడా చేశారు. అయితే తిరిగి పోలీసులపైన కూడా రాళ్లు రువ్వారు టీఎల్పీ సభ్యులు. మీరు క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ అన్ని కూడా చూస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్ల మీద అలాగే అమెరికా రాయబార కార్యాలయం దగ్గర ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. ఒకరికొకరు పోలీసుల మీద టీఎల్పీ సభ్యులు, ఇస్లామిక్ సంఘాలు రాళ్లు రువ్వే ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ కింద విజువల్లో మీరు చూడొచ్చు, టియర్ గ్యాస్ ప్రయోగం కూడా పోలీసులు టీఎల్పీ సభ్యుల మీద చేశారు. సో పరస్పర దాడులతో పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇంకా మరోవైపు చూస్తే పాకిస్తాన్ సైన్యంపై టీటీపీ కూడా దాడి చేస్తోంది. అంటే మరోవైపు తాలిబాన్ల దాడులతో కూడా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సో ఒకసారి విజువల్స్ చూద్దాం మళ్ళీ. तो पुलिस को वापस भगा दिया। जल्द से जल्द मरकज पहुंचे। जिला लाहौर के अंदर मौजूद तमाम कारकुनान जल्द से जल्द मरकज पहुंचे। जल्दी से जल्दी बाबा जी की मस्जिद पहुंचे। पुलिस ने बाबा जी की मस्जिद के ऊपर हमला किया। जामे मस्जिद रहमतुल्लाह आलमीन के ऊपर पुलिस ने दावा बोला और पहला हमला जो है वो नाकाम बना दिया गया। इस वक्त एक बार कारकुनों ने जो है वो पुलिस को वापस भगा दिया। जल्द से जल्द मरकज पहुंचे। जिला लाहौर के पंजाब हुकूमत सीधे फायर चला रही है। इसराइल को तस्लीम करने के लिए हुकूमत मुल्क का अमन तबाह करने जा रही है। इसराइल को तस्लीम करने के लिए ये पंजाब पुलिस के गुंडे मरकज तहरीक लब्बैक पाकिस्तान पे हमला कर रहे हैं। पुरअमन मार्च को ये तशद्दुद की तरफ लेके जा रहे हैं। जामे मस्जिद रहमतुल्लाह आलमीन के ऊपर पुलिस ने दावा बोला और पहला రైట్. టీఎల్పీ సభ్యులు అలాగే పోలీసులకు మధ్య నెలకొన్న ఈ వివాదం గురించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, పాకిస్తాన్ ఆర్మీ మొత్తంగా ఉక్కిరిబిక్కిరి అవుతుందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు తాలిబాన్ దాడులు, మరోవైపు నిన్న ఇజ్రాయెల్ గాజా ఒప్పందానికి సంబంధించి ట్రంప్ తీరును కూడా వ్యతిరేకిస్తూ అమెరికా రాయబార కార్యాలయంపై కూడా దాడి చేయబోయారు, ముట్టడి చేయబోయారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది. పాకిస్తాన్ లో అర్ధరాత్రి నుంచి కూడా ఊవెత్తిన హింస అనేది చెలరేగింది. ఇజ్రాయెల్ గాజా ఒప్పందంలో అమెరికా తీరును వ్యతిరేకించింది తెహ్రీక్ తాలిబాన్ అనే సంస్థ. ఇక టిఎల్పి అంటే తెహ్రీక్ లబాయిక్ పాకిస్తాన్ ఇస్లామిక్ సంఘాలు లాహోర్ లోని అమెరికా రాయబార కార్యాలయానికి టిఎల్పి పిలుపునిచ్చింది. దీంతో అర్ధరాత్రి నుంచి అక్కడ టిఎల్పి ప్రధాన కార్యాలయం మూసివేసింది. ఇక పంజాబ్ లో పోలీసులు కూడా
ప్రయత్నం చేశారు. అంటే మూసివేతకు పంజాబ్ పోలీసులు ప్రయత్నించారు. ఇక పోలీసులను టీఎల్పీ సభ్యులు అడ్డుకున్నారు. ఇక పోలీసులు టీఎల్పీ సభ్యులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన నేపథ్యంలో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై టీఎల్పీ తెహ్రీక్ సంబంధించిన లబాయిక్ సభ్యులు మొత్తం రాళ్లు వేరు. ఇక లాహోర్ లో మొత్తం ఉద్రిక్తంగా పరిస్థితి మారింది. అమెరికాకు పాక్ ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్ అమ్ముడు పోయారంటూ కూడా ప్రజల నుంచి బహిరంగ విమర్శలు వస్తున్నాయి. అంటే ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. వారు ముగ్గురి మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇటు పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా వారికి అమ్ముడు పోయారంటూ కూడా ప్రజలు కూడా బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై తాలిబాన్లు బిగ్ అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ, మరోవైపు బలూచిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తంగా గతంలో ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఒకవైపు భారత్ దాడులు చేస్తుంటే మరోవైపు తెహ్రీక్ తాలిబాన్, మరోవైపు బలూచిస్తాన్ సంబంధించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులు చేస్తుంది. అంటే అంతర్యుద్ధాన్ని గతంలో ఎదుర్కొంది. ఇప్పుడు కూడా ఈ రెండు సంస్థల నుంచి వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అలాగే ప్రధాని అమెరికాకు అమ్ముడు పోయారు అనేది ప్రధానంగా తెహ్రీక్ తాలిబాన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఇక ఆఫ్ఘాన్ సరిహద్దులో ఆర్మీ కాన్వాయ్ పై బాంబులతో ఈ తాలిబాన్లు విరుచుకుపడ్డారు. దాడిలో 11 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక వరుస దాడులతో పాకిస్తాన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్ దాడులు చేస్తోంది, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా గతంలో దాడులు చేస్తోంది. వారు కూడా ప్రత్యేక దేశాన్ని వారు ప్రకటించాలనేది, అంటే దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే వారు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి ప్రధాని, కేబినెట్ అంతా కూడా ఉన్నప్పటికీ కూడా దానికి అధికారికంగా గుర్తింపు ఉండాలి. దానికి గుర్తింపు ఉండాలంటే ఏదైతే దేశంలో అంతర్భాగంగా ఉందో ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఈ పాకిస్తాన్ ప్రభుత్వం దానికి సంబంధించి మద్దతు తెలపాలి. ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేస్తేనే స్వతంత్ర దేశంగా అది స్వతంత్ర దేశంగా దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు దేశాల మధ్య ఇటు ఇజ్రాయెల్ గాజా ఒప్పందంలో అమెరికా తీరును ఈ తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ టిఎల్పి ఇస్లామిక్ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ లాహోర్ లో అమెరికా రాయబార కార్యాలయం ఒత్తిడికి కూడా టిఎల్పి పిలుపునిచ్చింది. అంటే అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు పాకిస్తాన్ తో సఖ్యతగా ఉంటూనే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేది ప్రధానంగా అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు అమ్ముడు పోయారనేది ప్రధానంగా ఈ టిఎల్పి సంబంధించిన ఇస్లామిక్ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా ఇటు టిఎల్పి అలాగే అక్కడున్న పంజాబ్ పోలీసుల మధ్య దాడి ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇటు పంజాబ్ పోలీసులు టిఎల్పి సంబంధించిన ఇస్లామిక్ సంఘాల మీద వారు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు టిఎల్పి సభ్యులు కూడా వారిపై రాళ్లు ఊతున్న సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ అక్కడ ఉంది. కానీ ఈ దాడులతో ఏదైతే ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఆర్మీ కాన్వాయ్ పై వీరు తాలిబాన్లు అటాక్ చేశారు. ఈ అటాక్ లో పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ సైనికులు కూడా మృతి చెందాడు. వరుస దాడులతో వైపు తెహ్రీక్ తాలిబాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వల్ల పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాధిక. రైట్ శివ, అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ముప్పేట దాడి ఇప్పటికీ ఎదుర్కొంటుందనే చెప్పొచ్చు. ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ కూడా ఈ మధ్య ఇంకా ట్రెండ్స్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. మరోవైపు తాలిబాన్లు ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్గా మొదలవుతున్న ఈ సమస్య, వీటన్నింటినీ చూస్తే ఒక నివేదిక ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్లో కనీసం 901 మంది వరకు కూడా ఆర్మీ మరణించినట్లుగా తెలుస్తుంది. సో ఇవి రియల్ నెంబర్స్ అయినా లేకపోతే పాకిస్తాన్ ఇంకా హైడ్ చేస్తుందా, ఏ విధంగా అనుకోవాలి? మొదటి నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ప్రారంభమైందో ఆపరేషన్ సింధూర్ పేరుతో, అంతకు ముందు నుంచి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది దాడులు చేస్తూనే ఉంది. ఈ స్వతంత్ర దేశంగా ప్రకటించాలి, వారు బలూచిస్తాన్ దేశాన్ని ప్రకటించకపోతే ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయి అంటూ కూడా గతంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలపై ఆర్మీ ఏదైతే వారు విధుల నిమిత్తం వెళ్తూ ఉంటారో ఆ సందర్భంలో కాన్వాయ్ పైన దాడులు చేయడం, కాన్వాయ్ లో దాదాపు
మీరు చెప్పినట్లుగా వందల సంఖ్యలోనే మృతి చెందారు. దానికి సంబంధించి అధికారికంగా అనేది ఇంకా ప్రభుత్వం కొన్ని లెక్కలు దాస్తుంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఒకవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూనే ఉంది, మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ. అంటే అంతర్యుద్ధాన్ని ఒకవైపు భారత్ గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో దాడులు చేస్తూ ఉంటే ఇటు భారత్ ను ఎదుర్కోవాలా, అంతర్గతంగా వీరు చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోవాలా తెలియక ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి గతంలో ఉంది. ఇటు తెహ్రీక్ తాలిబాన్ కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ ఇద్దరు కూడా దాడులు చేస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో మీకు మేము అండగా ఉంటామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారత ప్రధానికి లేఖ కూడా రాశారు, విదేశాంగ శాఖకు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి రిప్లై అనేది భారత్ ఇవ్వలేదు. అంటే ఎవరి సహాయం అవసరం లేదు, మేము చూసుకుంటామంటూ కూడా భారత్ తెలియజేసింది. అంటే ఎవరి సహాయం కోరలేదు. అంటే అంతర్యుద్ధం వారిలో వారికి పడక వారు స్వతంత్ర దేశం కావాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాన్ ఒక దేశాన్ని ప్రకటించాలని వారు కోరుతున్నారు. మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తుంది, ఆర్మీ విధానాలను వ్యతిరేకిస్తూ వారు దాడులు చేస్తున్నారు గతం నుంచి కూడా. ఇప్పుడు కూడా ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ తో సఖ్యతగా ఉంటూనే కొన్ని స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ద్వారా మాకు నష్టం జరుగుతుందనేది కూడా ఈ తెహ్రీక్ తాలిబాన్ సంబంధించిన సంఘాలు, ఇస్లామిక్ సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అంటే వారిద్దరూ అమ్ముడుపోయారు అమెరికాకు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా ఈ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. గతంలోనూ తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రవాదులు వారిపై దాడులు చేశారు పాకిస్తాన్ ఆర్మీ పైన. ఇప్పుడు కూడా దాడులు చేసిన నేపథ్యంలో ఈ సంఖ్య అనేది ఇటు తెహ్రీక్ తాలిబాన్ దాడులు, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇద్దరు చేస్తున్న దాడులు ప్రతి దాడుల వల్ల కూడా వారు భారీ సంఖ్యలోనే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులందరూ కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఆర్మీ కాన్వాయ్ దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులను కూడా వారు కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. గతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీపై దాడి చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత అధికారులందరూ కూడా కిడ్నాప్ చేసి వారికి సంబంధించిన దేశాన్ని ప్రకటించాలనేది, బలూచిస్తాన్ దేశాన్ని ప్రకటించకపోతే మా దాడులను కూడా కొనసాగుతూ ఉంటాయని కూడా గతంలో తెలియజేశారు. దానికి సంబంధించి కొన్ని నగరాలను ఇప్పటికే కెట్వా నగరం కానీ మరికొన్ని నగరాలను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుని వాటిని కూడా ఆక్రమించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 40% వరకు కూడా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన బలూచిస్తాన్ సంబంధించిన ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి అందరికీ సొంత దేశం అనేది ప్రకటించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది కాబట్టి దశాబ్ద కాలం పైగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి చొరవ తీసుకుని మా దేశాన్ని ప్రకటించాలి, లేదా అప్పటి వరకు దాడులు కొనసాగుతాయని కూడా వారు చెప్తున్నారు. మరి తెహ్రీక్ తాలిబాన్ కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇజ్రాయెల్ గాజా ఒప్పందంపై ట్రంప్ తీరును నిరసిస్తూ టీఎల్పీ సభ్యులు అలాగే ఇస్లామిక్ సంఘాలు లాహోర్లోని అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పోలీసులకు అలాగే ఇస్లామిక్ సంఘాలు టీఎల్పీ సభ్యుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు టీఎల్పీ సభ్యుల మీద, అలాగే లాఠీ చార్జ్ కూడా చేశారు. సో మొత్తానికి అల్లర్లు చెలరేగుతున్నాయి. మొత్తంగా పాకిస్తాన్లో ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ 3 రకాలుగా సతమతం అవుతుంది అనుకోవచ్చు. ఇలా ఇంటర్నల్ గా ఇటువంటి వివాదాలు ఉన్నాయి. మరోవైపు తాలిబాన్లు కూడా ఎప్పటికప్పుడు అటాక్ చేస్తున్నారు. మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ కూడా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఈ 3 అటాక్స్ తో కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇంకా अंतर्गतंगा सतमतमవుతుందనే చెప్పాలి. को जख्मी किया जा रहा है सिर्फ इसराइल को तस्लीम करने के लिए। हुकूमत मुल्क का अमन तबाह करने जा रही है इसराइल को तस्लीम करने के लिए। ये पंजाब पुलिस के गुंडे मरकज तहरीक लब्बैक पाकिस्तान पे हमला कर रहे हैं। पुरअमन मार्च को ये तशद्दुद की तरफ लेके जा रहे हैं।